హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ లైక్స్ చేస్తే కనుక నాకు యూట్యూబ్ నుంచి త్వరగా సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ మీకు ఎలాంటి టాపిక్ పైన రీడింగ్ కావాలో అని కూడా నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. అండ్ వీడియోలో పాజిటివ్ ఎనర్జీ కనుక వచ్చుంటే దాన్ని ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ, ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అని కానీ ఏదైనా చెప్పేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. అండ్ లైక్ చేయడం వల్ల ఏంటి అంటే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఒక హోప్ దొరికినట్టు అవుతుంది. ఓకేనా? ఇండైరెక్ట్గా మీరు ఒక మెంబర్కి కానీ కొంతమంది పర్సన్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ కదా, మీకు రెజినేట్ అయింది మాత్రమే తీసుకోండి. రెజినేట్ అవ్వకపోతే ఇంకా నాకు క్లియర్గా తెలియాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే చెప్తాను నేను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చి ఏంటి అంటే, ఒకవేళ మీ పర్సన్ మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి గుర్తొస్తారో అప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతారు, ఓకేనా? అది చూద్దాం. సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ లెట్ us know మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది మా వ్యూయర్స్ పట్ల. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది మా వ్యూయర్స్ పట్ల. ద మెజిషియన్. ఓకే, మంచి ఎనర్జీలో ఉన్నారండి. కంప్లీట్గా డివైన్ని నమ్ముతున్నారు. అంటే దేవుడి పైన భారం వేస్తున్నారు. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఎలాగైనా దేవుడు నాకు మంచి చేస్తాడు, న్యాయం చేస్తాడు, ఎందుకంటే నేను అన్ని విధాల అర్హుణ్ణి, నేను అన్నీ దక్కించుకోవడానికి అర్హుణ్ణి నేను. ఎందుకంటే నాకేం కావాలో అది నా లైఫ్లోకి రావడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి. నాకేం తక్కువ, అసలు నా దగ్గర ఏం లేదు. నాకు ఏమంటారు, కాన్ఫిడెన్స్ ఉంది, మనీ ఉంది, ఆర్ మంచి ఎనర్జీ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఫేస్ చేయగలిగే శక్తి నాకుంది, అంత సామర్థ్యం నాకుంది. నా పర్సన్ని హ్యాపీగా చూసుకోవడానికి ఏం కావాలో అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో అలాంటి నాకు మీరు ఎందుకు న్యాయం చేయరు అనేది, అంటే డివైన్ని క్వశ్చన్ చేయడం అనమాట. ఎలా అయినా నాకు నేను అనుకున్నది నా లైఫ్లోకి రావాలి అనే చాలా కాన్ఫిడెంట్ పర్సన్, చాలా మెచ్యూర్డ్ పర్సన్, అండ్ చాలా ఏమంటారంటే కొద్దిగా మ్యానిపులేటివ్. తనకి కావాల్సింది దక్కడానికి ఏదైనా చేసే ఒక పర్సన్ అనమాట. ఓకేనా? మిమ్మల్ని ఏదైనా మాయ చేసి కావచ్చు, లేదంటే ఏమంటారు అంటే అర్థమయ్యేలా చెప్పి కావచ్చు, ఏదైనా చేసి తన లైఫ్లోకి తెచ్చుకోగలిగే పర్సన్ అనమాట. సో అందరినీ ఒప్పించి, లేకపోతే మిమ్మల్ని ఒప్పించి ఎలాగైనా తను అనుకున్నది చేసుకునే పర్సన్. మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, కాకపోతే కొద్దిగా మ్యానిపులేటివ్. తనకు కావాల్సింది దక్కాలంటే ఏవేనైనా చూస్ చేసుకుంటారనమాట. ఓకే, చాలా మంచి ఎనర్జీ, చాలా స్కిల్డ్ పర్సన్, చాలా ఏమంటారు చాలా చాలా బాగా చదువుకున్న పర్సన్ అని చెప్పచ్చు. అండ్ చాలా స్కిల్స్ ఉన్న పర్సన్, చాలా అన్ని విధాల తెలివైన పర్సన్, అన్ని విధాల ఉన్న పర్సన్ అనమాట. తనకు కావాల్సింది తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఏదైనా చేయగలిగే పర్సన్. అలాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు. సో ఇంకా చూద్దాము, అసలు మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి మా వ్యూయర్స్ గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ప్లీజ్ క్లారిఫై. 10 of Swords, Queen of Wands, 9 of Wands, King of Swords, 8 of Wands, Chariot, King of Cups, the Moon, Queen of Swords, and the Strength. Bottom of the deck, High Priestess. Okay. సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అనేది మనకి ఒకే రీడింగ్లో వచ్చాయంటే ఇది నాకు తెలిసి చాలామంది మ్యారీడ్ పీపుల్ అనే వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియో. సో హస్బెండ్ వైఫ్ కోసం కానీ, వైఫ్ హస్బెండ్ కోసం కానీ ఈ వీడియో అనేది చూస్తున్నారు. ఎవరు అడిగారు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం రీడింగ్స్ చేయరా అని. సో నేను ప్రతి రీడింగ్లో మెన్షన్ చేస్తానండి. అక్కడ నాకు మ్యారీడ్ పీపుల్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు అంటే నేను ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది మీకు సిచ్యువేషన్ రెజనేట్ అవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ పీపుల్, లవర్సా, ఇంకా వేరే రిలేషన్ వల్ల అని కాదు.
ఈ సిచ్యువేషన్ కనుక మీకు మ్యాచ్ అయింది అనుకుంటే అది ఈ వీడియో మీకోసమే. నేను పర్టికులర్గా మ్యారీడ్ పీపుల్ కోసమే చేయట్లేదు, లవర్స్ కోసమే చేయట్లేదు, అండ్ సింగిల్స్ కోసం కూడా చేయట్లేదు. నాకు ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ని నేను చెప్తాను. మీ సిచ్యువేషన్ని ఏదైతే అది రెజొనేట్ చేసుకోండి. రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఇది నా రీడింగ్ కాదు అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ నాకు కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఇద్దరు వచ్చారు ఇక్కడ చూడండి. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. సో వీళ్ళిద్దరు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఒకే రీడింగ్లో వీళ్ళిద్దరు వచ్చారంటే మోస్ట్లీ ఇక్కడ చాలామంది ఏంటంటే వైఫ్ హస్బెండ్ కోసం లేదంటే హస్బెండ్ వైఫ్ కోసం అనేది ఈ రీడింగ్ చూస్తున్నారు. సో ఏంటి అంటే చాలామంది సపరేషన్లో ఉండుంటారు. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఏంటి అని అంటే సపరేషన్లో ఉన్నవాళ్ళు, ఆర్ ఏదంటే మోస్ట్లీ చాలామందికి ఇక్కడ నాకు మోస్ట్లీ డివర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ స్వోర్డ్స్ కూడా ఉంది. ఒక రిలేషన్ కావచ్చు, ఒక సిచ్యువేషన్ కావచ్చు, ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో పర్సన్, ఒకవేళ మీరైతే మీకు వర్తిస్తుంది, లేదు వేరే పర్సన్ ఉన్నారు అంటే వేరే పర్సన్కి వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు మోస్ట్లీ డివర్స్డ్ పర్సన్ ఆర్ సింగిల్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్లో ప్రజెంట్ ఉన్న పర్సన్తో తనకైతే రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. అంటే ఇక్కడ మోస్ట్లీ నాకు తన లైఫ్లో ఉన్న పర్సన్తో సపరేషన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూస్తుంటే మీరు ఒకవేళ కలిసే ఉంటే మీతో ఎండ్ అయిపోయింది ఇంకా అనేదే అనుకుంటున్నారు. లేదు మీరు తనతో లేరు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, మిమ్మల్ని వదిలేసి అంటే థర్డ్ పార్టీతో ఎండింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే తన లైఫ్లో ప్రజెంట్ తనతో ఎవరు ఉన్నారో తనతో ఆ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది. అది ఎవరు మీ పర్సన్తో ఉన్నారనేది మీరే నిర్ణయించుకోండి. నేను ఇక్కడైతే సిచ్యువేషన్ చెప్తున్నాను. ఓకేనా? సో ప్రజెంట్ అయితే తనతో ఉన్న పర్సన్ తనని మోసం చేస్తుంది, అంటే వెన్నుపోటు పొడుస్తుంది, తనకి చాలా పెయిన్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఇంత బాధ అనుభవించడానికి కారణం ఆ పర్సన్ అనేది అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నాకు మోస్ట్లీ సపరేషన్లో ఉన్న పర్సన్, డివర్స్డ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఏంటంటే తన లైఫ్లో ప్రజెంట్ ఉన్న పర్సన్తో తనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే తన ఆలోచనలు ఒకటి, తన లైఫ్లో ఉన్న పర్సన్ ఆలోచనలు ఒకటి, ఇద్దరి ఆలోచనలు మ్యాచ్ అవ్వకపోవడము, ఇద్దరు ఆల్వేస్ డిఫరెన్స్ అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. అంటే తను ఒకటి చెప్తే మీ పర్సన్ ఇంకొకటి చెప్పడం అనమాట. అయినా ట్రై చేశారు మీ పర్సన్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి. కాకపోతే ఏంటి అని అంటే తన ప్రజెంట్ ఉన్న ఎనర్జీ ప్రకారం అయితే ప్రస్తుతం తన లైఫ్లో ఉన్న పర్సన్తో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అయితే తను హోప్ అయితే కోల్పోలేదు. ఇంకా లైఫ్ మీద ఇంకా నేను ముందుకు వెళ్తాను, ఇక్కడితో నా లైఫ్ ఆగిపోలేదు అన్న హోప్తో అయితే మీ పర్సన్ ఉన్నారు. కానీ ప్రజెంట్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్తో అండ్ ఎమోషనల్గా చాలా డ్రెయిన్ అవుట్ అయిపోయారు అనమాట. ఇంకా తనకి దేనితో పోరాడే ఓపిక లేదు, అంత పెయిన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకేనా? అండ్ కాకపోతే మీరు అంటే తన లైఫ్లో ప్రజెంట్ తనతో ఉన్న పర్సన్తో అయితే ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇంకొక పర్సన్ అంటే మీతో అనమాట. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటంటే మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు. మీరంటే తనకి చాలా ఇష్టము. మీరు ఒకవేళ వర్కింగ్ అయితే కనుక ఇక్కడ నాకు ఏంటంటే వర్క్ ప్లేస్లో ఇద్దరు కలిసినట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. అంటే ఇద్దరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్స్, ఇద్దరు ఎవరి సంపాదన వాళ్ళకి ఉంది, ఎవరి లైఫ్ని వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు, ఇద్దరు చాలా క్యాపబుల్ పర్సన్స్ అనమాట. ఓకేనా? సో మిమ్మల్ని తను ఒక మంచి పర్సన్ లాగా అండ్ కాన్ఫిడెంట్ పర్సన్ లాగా మీరు చాలా అందంగా ఉండొచ్చు. మీరు ఒకవేళ నాకు ఇక్కడ మోస్ట్లీ మ్యారీడ్ పీపులే కనిపిస్తున్నారు అండ్ సపరేట్లీ మ్యారీడ్ అని కనిపిస్తున్నారు. ఓకేనా? సో మీరు జాబ్ చేస్తే కనుక మీ జాబ్ని, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని అన్నీ అనేది బాగా మేనేజ్ చేసుకోగలరు. కాకపోతే ఫస్ట్ మీకు మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటారనమాట. ఫస్ట్ మీకు మీరు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరి గురించి అయినా ఆలోచిస్తారు. ఆ ఎనర్జీకి మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీకు. కాకపోతే అవన్నీ బయటికి చూపించారనమాట. తనకి ఎప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో లవ్ చూపించాలి, ఎమోషన్స్ చూపించాలన్న మెచ్యూరిటీ చాలా ఉంది. చాలా ఎమోషనల్లీ కంట్రోల్డ్ పర్సన్, చాలా మంచి పర్సన్, వెల్దీ పర్సన్, మంచి జాబ్ పరంగా సొసైటీ పరంగా మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్, చాలా మెచ్యూర్డ్ లవ్ అనమాట. ఓకేనా? మీ పట్ల అలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. అంటే మీ పర్సన్కి మీరు గుర్తొచ్చినప్పుడు మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. మీరు చాలా క్యాపబుల్ పర్సన్, కాన్ఫిడెంట్ పర్సన్, ఏదైనా మేనేజ్ చేయగలిగే పర్సన్ మీరు అనేది అయితే అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మీతో చాలా లవ్ ఫీల్ అవుతారు, చాలా ఎమోషనల్ బాండ్ ఫీల్ అవుతారు, చాలా ప్రేమ ఉంది మీ పట్ల. మిమ్మల్ని అంటే
చాలా ఇష్టంగా అనిపిస్తుందనమాట మీరు గుర్తొచ్చినప్పుడు. అంత అటాచ్డ్‌గా ఫీల్ అవుతారు మీరు గుర్తొచ్చినప్పుడు. అయితే ఒకవేళ మీరు సెపరేషన్‌లో గనక ఉంటే మీ నుంచే ఏదైనా మెసేజ్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీకు మీరుగా తన లైఫ్‌లోకి రావాలి. మీకు మీరే మెసేజ్ చేయాలి అనే వెయిటింగ్ మోడ్‌లో అయితే ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్‌కి కొంచెం ఇగో కూడా అయ్యుండవచ్చు. నేనెందుకు చేయాలి? తనే చేయొచ్చు కదా ఫస్ట్ అనే ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సను. ఎందుకంటే తన లైఫ్‌లో సీక్రెట్స్ ఉన్నాయి చాలా. తనెందుకు ముందు స్టెప్ తీసుకోవట్లేదంటే తన లైఫ్‌లో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు తెలియకూడదు అనుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ ఉందో, తన మనసులో ఎంతైతే బాధ ఉందో ఆహ్, అవన్నీ సీక్రెట్‌గా పెట్టాలనుకుంటున్నారు. ఓకేనా? కొంతమందికి తన లైఫ్‌లో ఎవరో మదర్ ఫిగర్ అయితే ఈ రిలేషన్‌కి అడ్డుగా ఉండొచ్చు. అంటే మదర్ అంటే మదర్ కావచ్చు, మదర్ స్థానంలో ఉన్నవాళ్ళెవరైనా. ఒకవేళ తన భార్య అయితే తన పిల్లలకి తల్లి అవుతుంది గదా! సో, అలా కూడా అనుకోవచ్చు. ఆర్ సిస్టర్, ఆంటీ ఎవరైనా ఒక లేడీ ఫిగర్ అండ్ ఒక మదర్ అనమాట. ఈ రిలేషన్‌కి అడ్డుగా ఉండొచ్చు. సో, ఇన్ తన్ ఆహ్, తనే మీ నుంచి మెసేజ్ రావాలి అంటే మీరే తనకు మెసేజ్ చేయాలి. మీరే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్న వెయిటింగ్ మోడ్‌లో అయితే ఉన్నారు. కాకపోతే మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తను ఏంటంటే కింగ్ ఆఫ్ సోర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే తను ఒక లాజికల్ పర్సన్. లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఎందుకంటే తను చాలా చూసారు లైఫ్‌లో. చాలా చూసి ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోయి ఒక మొండి వ్యక్తిగా తయారయ్యారనమాట. తన మనసులో ఎంత ఉన్నా, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా చూపించరు. మీన్స్ ఏమంటారంటే ఆహ్, ఏమంటారు ముక్కుసూటితనం అంటారు కదా! అలాంటి మనిషి అనమాట. ఆహ్, జెన్యూన్ పర్సనే. కాకపోతే ఒక డివోర్స్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. మీరు డీల్ చేసే పర్సన్ సెపరేషన్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు. అండ్ తనకి కోపం ఎక్కువ. ఏదైనా ఉంటే ఆహ్, ఆహ్, ఏమంటారు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారనమాట. తన లైఫ్‌లో ఉన్న పర్సన్ అయితే చాలా ఏమంటారు తను కూడా ఒక జెన్యూన్ పర్సనే కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఎమోషనల్ బాండ్ అనేది అస్సలు లేదు. ఈవెన్ దో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదు అంటే ఇంకెవరైనా కూడా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ బాండ్ అనేది లేదు. ఎందుకంటే ఇద్దరికీ కోపం ఎక్కువ, ఇద్దరికీ ఇగో ఎక్కువ, ఇద్దరికీ నేను గొప్ప అంటే నేను గొప్ప ఇలాంటి ఆహ్, ఏమంటారు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఎలాంటి ఎమోషనల్ బాండ్ లేదు. ఏదో మ్యారీడ్ కాబట్టి, లేదు అంటే కలిసుండాలి కాబట్టి, లేదంటే కిడ్స్ కోసం అయితే కలిసున్నారు. ఆహ్, కాకపోతే మీతో ఒక రొమాంటిక్ కన్వర్జేషన్ కావాలి. ఒక లాంగ్ కన్వర్జేషన్ కావాలి. అన్నీ క్లియర్‌గా మాట్లాడుకోవాలి. ఒక లవింగ్ కన్వర్జేషన్ అయితే మీ నుంచి కావాలి. ఒక మెసేజ్ చేయాలి మీకు అనేదైతే తన మనసులో ఉంది. కాకపోతే ఏంటి అనంటే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ. ఇవన్నీ కావాలి తన మనసులో. కాకపోతే మీరే చేయొచ్చు కదా! అనే థాట్‌లో ఉన్నారు. ఇవన్నీ మీ పైన ఉన్న ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ తన లైఫ్‌లో ఎంత పెయిన్ ఉన్నా అవన్నీ అయితే చాలా ఓపికగా కంట్రోల్ చేసుకుంటున్నారు. తనకున్న సిట్యుయేషన్స్‌ని మొత్తం డివైన్‌కి వదిలేశారు. డివైన్ మీద నమ్మకం ఉంచుకొని తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా? అంటే తను రియాక్ట్ అయ్యారనుకోండి చాలా జరిగిపోతాయనమాట. చాలామంది బాధపడతారు. చాలామంది లైఫ్స్ తన చేతిలో ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి. సో, తనని తను కంట్రోల్ చేసుకుంటూ మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వకుండా మీకోసమే ఎదురు చూస్తూ అనైతే ఉన్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ హై ప్రీస్టెస్. ఇది కూడా చెప్తుంది ఏంటంటే మీ పర్సన్ ఒక మెచ్యూర్డ్ పర్సన్, చాలా నాలెడ్జ్డ్ పర్సన్, చాలా ఓపిక ఉన్న మనిషి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అవ్వాలో అన్న మెచ్యూరిటీ ఉన్న పర్సన్. ఓకేనా? అందుకే ఆహ్, టైం కోసం అనేది ఎదురు చూస్తున్నారు. తను యాక్షన్ తీసుకోవడానికి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి అయితే మీ పైన ఎంత ప్రేమ ఉన్నా, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ తనని తను ఓపికగా ఉంచుకుంటున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ ఎవరికీ తెలియకూడదనుకుంటున్నారు. కాకపోతే మీతో మెసేజ్ చేయాలనుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వెయిట్ చేస్తూనే మెసేజ్ చేయాలి అని చూస్తూనే మళ్ళీ వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే తన ఇగో కావచ్చు, సిట్యుయేషన్స్ కావచ్చు తనని ఆపుతున్నాయి. సో, మీరు గుర్తొచ్చినప్పుడు తనకెలా ఉంటుంది అంటే మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్. చాలా అట్రాక్ట్ అయిపోతారు. మీరు చాలా అందంగా అనిపిస్తారు. కాన్ఫిడెంట్ పర్సన్. మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు. మీ పైన చాలా ప్రేమ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ తన లైఫ్‌లో ఉన్న పర్సన్ వల్ల కూడా తను ఆగిపోతున్నారు. అండ్ ఏంటంటే పోలుస్తున్నారు. తనని మీతో పోలుస్తున్నారు. తన తను ఎలా తన బిహేవియర్ ఎలా ఉంటుంది? మీరెలా ఉంటారు? అనేదైతే పోల్చుకుంటూ ఏంటంటే ఇండైరెక్ట్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎనర్జీ గల పర్సన్ నా లైఫ్‌లో ఉంటే బావుండు అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో,
కమ్యూనికేట్ చేయాలనిపిస్తుంది కానీ మళ్ళీ మీ నుంచే వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తను టైం వచ్చినప్పుడు అయితే యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ కామెంట్‌లో చెప్పండి ఇది ఎంతవరకు రెజొనేట్ అయింది అని. అండ్ ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారో.